నమస్తే సార్. నమస్కారం. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారా లేదంటే జగన్ గారా? జగన్ గారే. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజల్లో సామాన్యులకి, పేదలకి మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పేదలు ఎక్కువ మంది జగన్ గారిని ఇష్టపడుతున్నారు. జగన్ గారే గెలుస్తారు. కానీ జగన్ గారు కొన్ని ఇంకా మంచి స్టాండర్డ్ తీసుకొని పేద ప్రజలకి మంచి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదండి. సంక్షేమ పథకాలని ప్రతిపక్షాలు అనవసరంగా ఇస్తున్నారు, మరో శ్రీలంక అని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడైనా బురదలడానికే ఉంటుంది. నువ్వు ఎంతమంది దాదాపు అర్ధ కిలో బంగారం తీసుకుపోయి ఇచ్చినా అది బంగారం కాదు, అది ఏదో అని ఇంకా వాళ్ళకి, ఎందుకంటే మేము చేసేదే కరెక్ట్ అని ఎవరమైనా అంటారు కదా. ఎదుటోళ్ళని బురద చల్లడానికే ప్రతిపక్షం అంటారు కదా. అది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరుంది. అయితే కొంచెం మంది యూత్లో కొంచెం అలా జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబుకి వేయాలని కొంతమంది ఎందుకు అంటున్నారంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కొరకు కొంతమంది ఉంటారు, లీడర్స్ ఉంటారు. ఇప్పుడు పేదలను అడిగితే పేదలు మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటంటే నవరత్నాలు అని చెప్పేసి ఇస్తున్నారు. ఎలా ఆయన ప్రతి పేదవాళ్ళకి మంచి వాలంటరీ బాగుంది. ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం బాగుంది. మహిళలకు కొన్ని ఈ స్కీమ్లు ఉన్నాయి. అన్నీ పర్వాలేదు, చంద్రబాబు కన్నా పర్వాలేదని జనాలే అంటున్నారు. కొంతమంది ఉద్యోగస్తుల కాడ, ఎందుకంటే కొన్ని మన రాజధాని లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇంకా కొంచెం అది అని కొంచెం నిరాశ ఉంది. కానీ ఇంకొకటి స్కూల్స్ అండ్ అలాగే మిగతావి హాస్పిటల్స్ ఎలా అనిపిస్తున్నాయి? అక్కడైతే పర్వాలేదు అంటున్నారు. ఇప్పుడు కొన్ని ఇంకా స్కూల్స్ బెటర్గా మొత్తం ఫ్రీగానే చెప్తున్నారు. అని ఒకటి స్కూల్లో డిజిటలైజేషన్ చేశారు, ట్యాబ్స్ ఇస్తున్నారు, ఆన్లైన్ క్లాస్. చాలా గుడ్. చంద్రబాబుకి మన జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చాలా గుడ్ పరిపాలన ఉంది. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారు కదా, అది ఎలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ సూపర్ కదా. పేదవాళ్ళకి కావాల్సింది అదే కదా. సడన్గా నాలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్ పోతే, ఇప్పుడు తెలంగాణలో అయితే పోతే ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయట్లేదు ఇప్పటివరకు అయితే. ఇంకా ఇప్పుడు ముందు ఏం చెప్పలేం. కానీ ఎప్పుడైనా ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనిని జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే నడిపిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏమాత్రం కొంచెం స్టెప్ తప్పినా చంద్రబాబు తన్నుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మేధావి, పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా విన్ అవ్వాలని అనుకుంటున్నాను.